నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులకు, ఢిల్లీ పెద్దలకు లోక్సభ ఎన్నికలు పెద్ద సవాల్గా మారాయి. ఈసారి తెలంగాణలో కమలం పువ్వు వికసిస్తుందా? బీజేపీలో ఎంపీ టికెట్ కోసం ఎదురు చూస్తున్న నాయకుల పరిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎంపీలకు లైన్ క్లియర్ అయినట్లేనా? మిగతా 13 చోట్ల ఆశావాహుల ప్రయత్నాలు ఫలిస్తాయా? ఆ కథేంటో ఓసారి చూద్దాం. తెలంగాణలో బీజేపీ పాగా వేయటానికి పడరాని పాట్లు పడుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత బీజేపీలో అంతర్గత వర్గపోరు మొదలైనట్లుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సీనియర్ నాయకులు డీకే అరుణ, ఈటెల రాజేందర్లకు ఈ ఎన్నికలు పెద్ద సవాలనే చెప్పొచ్చు. ఇక ఇప్పటికే బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి కూడా మొదలైంది. 4 సిట్టింగ్ ఎంపీలకు రూట్ క్లియర్ అనే ప్రచారం నేపథ్యంలో మిగిలిన 13 స్థానాల్లో మాత్రం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రాష్ట్రంలోని నాయకులకు సంబంధం లేకుండా ఢిల్లీ పెద్దలతోనే మంతనాలు సాగిస్తున్నారు ఆశావాహులు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు లోక్సభ ఎన్నికలకు జరగకుండా ఉండేందుకు నేతలు తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా వచ్చే జనవరి 10 కల్లా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తును కూడా వేగవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్కు అమిత్ షా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ఎంపీ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలైన సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు మినహాయిస్తే మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మరోపక్క లోక్సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా బీజేపీ కీలక అంశాలపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తించిన లోటుపాట్లు అధిగమించి 10కి పైగా ఎంపీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ఇన్ఛార్జీల నియామకం వరకు పక్కాగా ప్లాన్ చేస్తుంది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని, అంతకంటే ముందే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే వికసిత భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమాలను బీజేపీ అమలు చేస్తోంది. కేంద్ర పథకాల లబ్ధిదారుల జాబితా ఆధారంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసేందుకు మరో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే దశల వారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నాయకులు ప్రతి ఓటర్ను చేరుకునేలా పార్టీ అనుబంధ విభాగాలకు లక్ష్యాన్ని నిర్దేశించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి దానికోసం ప్రత్యేక ప్రచార ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. రానున్న 20 రోజులు ఆ అంశంపై ప్రధాన దృష్టి సారించాలని బీజేపీ నిర్ణయించుకుంది. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. అయితే అభ్యర్థుల ఎంపికలో ఆశావాహులతో పాటు తటస్థంగా ఉన్నవారిని, కొత్త అభ్యర్థులను గుర్తించేందుకు పార్టీలోని కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. అయితే పార్టీ పెద్దలు మాత్రం వరుసగా తెలంగాణలో పర్యటనలు చేస్తూ నాయకులు, క్యాడర్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా గెలిచే అవకాశాలున్న స్థానాల్లో అన్ని సమీకరణాలను పరిగణలోనికి తీసుకొని కొత్త వారికైనా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలున్న స్థానాలను మినహాయించి మిగిలిన స్థానాల అభ్యర్థిత్వాల కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని ఒత్తిళ్లకు తలొగ్గకుండా సర్వేల ఆధారంగా బలమైన అభ్యర్థులను గుర్తించాలని అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. మల్కాజ్గిరికి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో పలువురు పార్టీ నేతలతో పాటు కొత్తవారు ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే జంట నగరాల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానం కీలకం కాబట్టి భవిష్యత్తుకు అది కీలక స్థానం అవుతుందని భావిస్తున్న అగ్రనేతలు ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం కలిగించిన అంశాలపై కూడా పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో జాప్యం, ఎన్నికల ప్రచారం మొక్కుబడిగా సాగటం ఫలితాలను ప్రభావితం చేసిందని గుర్తించిన పార్టీ ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక పార్టీ పెద్దల నిర్ణయాలు ఇలా ఉంటే ఆశావాహుల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి.
మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్లు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక మహబూబ్ నగర్ సీటు విషయానికి వస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే సై అంటున్నారు. భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ ఉంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. మరోపక్క మహబూబాబాద్ టికెట్ కోసం తేజావత్, రామచంద్రు నాయక్, హుస్సేన్ నాయక్, దిలీప్ నాయక్లు పోటీ పడుతున్నారు. ఖమ్మం విషయానికి వస్తే పొంగులేటి సుధాకర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా లేక బీసీ నాయకుడైన ఈవి రమేష్ కు కేటాయిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. ఈవి రమేష్ బీసీ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు రాష్ట్ర పెద్దలు, ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. నల్గొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపుతారా అనేది మాత్రం చూడాలి. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి మనోహర్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్ కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం ఉంది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పోటీకి సై అంటున్నారు. పి మురళీధర్ రావు, పేరాల శేఖర్ రావు, ఎన్ రామచంద్రరావు, కునా శ్రీశైలం గౌడ్, డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, టి వీరేందర్ గౌడ్, సామా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డిలతో పాటు ఈ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఇవ్వటానికి వీలు పడని పక్షంలో జహీరాబాద్, మెదక్ నుంచి అయినా పోటీకి సిద్ధమే అన్న సంకేతాలు ఈటెల ఇచ్చినట్లు సమాచారం. ఇక జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఈ లోక్సభ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. ఆయనతో పాటు మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ కూడా ఈ సీటుకు పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూలు స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని బరిలో దింపవచ్చునని పార్టీ భావిస్తోంది. హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్ రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తానికి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ జెండాను తెలంగాణలో ఎగరవేయాలనే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి తెలంగాణ ప్రజలకు బీజేపీకి జై కొడతారో లేక కమలం పువ్వును తుంగలో తొక్కుతారో చూడాలి. మరి దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.